ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేశావు. కానీ ప్రజలు 78 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించే విధంగా ఈ రోజుని నీకు 33,000 ఓట్లు మైనస్ తో నిన్ను తరిమి కొడితే నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సింది పానిచ్చి, సిగ్గుపడాల్సింది పానిచ్చి, నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను తరిమారనేటువంటి సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి ఈ రోజున కావలిలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలిలో వర్గాల చిచ్చు, వర్ణాల చిచ్చు, కులాల చిచ్చు, మతాల చిచ్చుకు నాంది పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది, నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా, రేత్రి ఒంటరిగానే నివసిస్తున్నా, నీ అనంతపురం రౌడీలు, నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు, నీ కావలిలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు పోలీసు పహరా లేకుండా ఎక్కడికైనా ఒంటరిగానే మంది మార్గాలతో పోకుండా ఎక్కడికైనా వెళ్ళే కావ్యకృష్ణారెడ్డి, కావలిని కాపు కాసుకునే కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడైనా ఒంటరిగానే దొక్కుతాడు. ఇటువంటి శిలా పలకాలను పగలగొడితేనో, ఇటువంటి రోడ్లను ధ్వంసం చేస్తాను, లేదంటే ప్రజల్లో అనైక్యత తెస్తాను, ప్రజలు ఓట్లేరు. నీకు అడ్డంగా ఉండేది నేను, నన్ను కడతార్చడానికి ప్రయత్నం చేయ తప్ప కావలి ప్రజానికం జోలికొచ్చిన, కావలి ప్రభుత్వ ఆస్తులు జోలికొచ్చిన ఖబర్దార్ ఈ క్షణం నుంచి మీ అంత తెలియజేస్తున్నా. దీనికి వైఎస్ఆర్సీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి చచ్చిపోయిన మహానుభావుడైనటువంటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉన్నటువంటి దానికి కూడా కించిత్ సిగ్గుపడకుండా ఆ పైలను కూడా కూల్చడానికి నీకు చచ్చిపోయిన వాళ్ళ మీద గౌరవం లేదు, బతుకున్న ప్రజల మీద గౌరవం లేదు. నీ ధన దాహం ముందు, నీ స్వార్థ రాజకీయం ముందు ఎంతటినైనా తెగచార్చడానికి, ఏ దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా నువ్వు దిగజారేటువంటి నాయకత్వాన్ని ఈ కావలి గడ్డ 10 సంవత్సరాలు భరించినందుకు కావలి ప్రజలు తల దించుకుంటున్నారయ్యా. ఇకనైనా నీ బుద్ధి తెచ్చుకో. ఈ కావలిని బాగు చేసేదానికి కలిసి రమ్మని 100 సార్లు చెప్పాను తప్ప నీ దుర్మార్గమైన చర్యలు మాట్లాడితే కావలి ఎమ్మెల్యే పేకాట ఆడిస్తున్నాడు అంటావు, కావలి ఎమ్మెల్యే కోడి పందాలు ఆడిస్తున్నాడు. నువ్వు చేసిన వృత్తులన్నింటినీ మర్చిపోకుండా ఆ సభల మీద పరిగెలేరుకున్న క్యారెక్టర్ నీది, నిజాయితీకి మారిపోయిన క్యారెక్టర్ నాది. నువ్వు నా ఇంటి గోటి కూడా సరిపోతావు. నీ అవినీతి ఎక్కడా, నా నిజాయితీ ఎక్కడా? నీ ఊళ్ళో ఆకాశం మీద వస్తే నీ ముఖాన్ని పడ్డట్టు కావ్యకృష్ణుడి మీద నిందలేయాలంటే నీ ప్రకృతి, నీ కన్న తల్లిదండ్రులు కూడా నీకు దక్కవు. ఒక్కసారి నీ భార్య బిడ్డలు కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. అవినీతిని సంపాదించిన డబ్బు నీది, నిజాయితీ మీద కావాలని సేవ చేస్తే నాది. నా మీద కోపం ఉంటే నా జోలికి రా. కానీ ప్రజలు ఏం చేశారు నీకు? ఈ నోరులేని శిల్పాలు ఏం చేసినాయి? భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులకు ప్రివిలేజ్ అయినటువంటి శిలా పలకాలను పగలదెంగితే ఈ రోజు ఏడవాల్సిన నువ్వు సిగ్గుపడకుండా ఎక్కడో బెంగళూరులో కూర్చొని నీతి మాలిన నీ క్యారెక్టర్ లేనట్టు కుక్కల చేత ఈ రోజు వాట్సాప్లో పెట్టిస్తున్నావే. ఇదే నువ్వు నేర్చుకున్నది? ఇదే కావలికి 10 సంవత్సరాలు నువ్వు అందించిన రాజకీయం? ఇదే కావలికి ఆదర్శమైన నాయకత్వం అందించాల్సిన క్యారెక్టర్? కాబట్టి ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి, నువ్వు కావలికి వచ్చిన రోజు నీ ఎంత చూడటానికి నేను నీ ముందుకు రాబోతున్నా. నువ్వు కావలి ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇది మా వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదనం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నువ్వు చెప్పకపోతే నిన్ను కావాలి అట్టు ఎక్కడ దిగితే అక్కడ నిన్ను అడ్డంగా ఆపడానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు. ఖబర్దారుని వార్నింగ్ ఇస్తున్నా ప్రతాప్ రెడ్డి.